సార్ అయితే ఇప్పుడు రాజకీయాల విషయానికొస్తే ఏదైతే ఎలక్షన్స్ దగ్గరకొస్తున్న నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు గూడా ఈరోజు పీలేరు సభలో ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన గూడా కొన్ని విమర్శలు చేశారు. ఎక్కువగా ప్రజలతో చంద్రబాబు మమేకం అవుతున్నంతగా లోకేష్ ప్రజల్లోకి రావడం లేదు అన్న ఒక విమర్శ అది కూడా ఉంది సార్. ఎందుకంటే ఎలక్షన్స్ దగ్గరకొచ్చేస్తున్నాయి గదా సార్. లోకేష్ అంటే జనాలు పారిపోతారమ్మా. ఎందుకంటే ఆయన తెలుగులో ఏం మాట్లాడతాడో తెలియదు. దానికి అర్థాలు విపరీత అర్థాలు కూడా వస్తాయి. అందుకని చెప్పి లోకేష్ మాట్లాడుతున్నాడంటే జనాలకు భయం అనమాట. హ్మ్. పేపర్ పక్కన లేకుండా చెప్పలేదు. ఇప్పుడు కొన్ని స్టాటిస్టికల్ ఫిగర్స్ అంటే నువ్వు నిజంగా చూసి చెప్పినా కానీ తప్పలేదు. సార్. మామూలుది కూడా నువ్వు చూసి మాట్లాడతానని ఎట్ట కుదురుతుంది? కుదరదు కదా. చంద్రబాబు నాయుడు కంటే 40 years ఇండస్ట్రీ కాబట్టి మాట్లాడతాడు. అయినా కానీ ఇప్పుడు కూడా ఏంటంటే ఆయనకు ఆరోగ్య పరిస్థితి అది సరిగా లేదు. మతిమరుపు బాగా ఎక్కువైపోయింది కాబట్టి వినికిడి సమస్య కూడా వచ్చింది కాబట్టి ఆయనకి హ్మ్. కళ్ళకు కూడా ఆపరేషన్ చేయించుకున్నాడు. మనం చూసాము. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన పేపర్ పెట్టుకొని చదివాడు. పక్కన ఏదో గిల్లాడు చెప్పాడంటే అర్థం ఉంటుంది. లోకేష్ బాబుకి ఏం పోయే కాలం రాగమా లోకేష్ బాబుకి? మనిషి బాగానే ఉన్నాడుగా, హ్మ్. శుభ్రంగా చెప్పొచ్చు. పైగా నేను స్టాన్స్ఫోర్డ్లో చదువుకున్నాను అంటాడు. లోకేష్ బాబు లాంటి వాళ్ళకి స్టాన్స్ఫోర్డ్ యూనివర్సిటీలో సీట్ ఇస్తే యూనివర్సిటీ పరుగు పోద్దమ్మా. యూనివర్సిటీలో అంత అడ్డగోలుగా సీట్లు ఇవ్వరు. అంత రికమెండేషన్ క్యాండిడేట్ 36 మార్కులు స్టాన్స్ఫోర్డ్ యూనివర్సిటీ సీట్ వస్తామా? రాదు. ఏనే దట్ ఈస్ అ డిఫరెంట్ టాపిక్. సార్ అయితే సీఎం అభ్యర్థి కోసం కానీ సీఎం చంద్రబాబే ఉంటారు, ఈ విషయం పవనే చెప్పారు, ఇటువంటి అనౌన్స్ చేయడం, 150 మందికి మా దగ్గర అభ్యర్థులు రెడీగా ఉన్నారని చెప్పడం కానీ, డిప్యూటీ సీఎం పవన్కి ఇస్తారా అన్న విషయానికి పోలిట్ బ్యూరోలో చర్చించే నిర్ణయం తీసుకుంటారు, ఇటువంటివన్నీ మాట్లాడినప్పుడు ప్రజల్లోకి వచ్చి తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తాం, ఇప్పటివరకు ఏం జరగలేదు, అది మేము చేసి చూపిస్తాం, ఇటువంటివన్నీ మాట్లాడతారు అని చెప్పి వాళ్ళ కార్యకర్తలు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా సార్. కానీ లోకేష్ బాబుకి అంత సీన్ లేదు కదా. అంటే ఇక్కడైనా నేర్చుకోవాలి అన్న ప్రశ్న కూడా వస్తుంది కదా సార్. మరి రాదు కదా అంటారా? ఇంకెట్ట కుదురుతుంది? ఉమ్, ఐ థింక్ నాకు తెలిసినంత వరకు బ్రాహ్మణి వెనకంటే 1000 times బెటర్ మా అమ్మాయి. నేను పర్సనల్గా కూడా మాట్లాడాను కాబట్టి చెప్తున్నాను. షీ ఈజ్ అ వెరీ ఇంటెలిజెంట్ గర్ల్. ఉమ్, వెనక నుంచి చెప్పబట్టి ఆ మాత్రం ఉన్నాడు. కానీ రోజు ఈవినింగ్ 1 గంట అన్న క్లాస్ పీకుద్ది అనుకుంటాను. ఇవాళ నువ్వు పబ్లిక్ మీటింగ్లో చెప్పింది ఏంది నాయన సంగతి సమాచారాన్ని. ఉమ్, యాక్చువల్గా లోకేష్ కంటే ఆ అమ్మాయి 3 ఏళ్ళు పెద్దట. నాకు తెలియదు నిన్న దాకా. ఓకే. సరే పెద్ద చిన్న అనేది సింపుల్ థింగ్. అది పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు. తీసేయమ్మా. పావల, మల్లెపూలు, ముగ్గురు పిల్లలు ఇవన్నీ పర్సనల్ థింగ్స్ తీసేయి. వాటిని గురించి మాట్లాడాల్సిన పనే లేదు. ఉమ్, వాళ్ళు ఏదో చూసుకుంటారు సంగతి సమాచారం. మనకెందుకు వచ్చిన బాధ అని ఆ అమ్మాయి వెనక నుంచి నడిపించబట్టి మాత్రం ఉన్నాడు. కానీ లేకపోతే ప్రశాంత్ అత్తే సందేహం లేదు అతను. ఉమ్, టు టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ, లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్ బోత్ ఆర్ అన్ఫిట్ టు పాలిటిక్స్ అమ్మా. ఐఎమ్ సారీ టు సే దిస్. చూస్తున్నాను కదా నేను కూడా. 2009 నుంచి పవన్ కళ్యాణ్ బిహేవియర్ ఏందో చూస్తాను. 2014 నుంచి లోకేష్ బాబు సంగతి ఏందో చూస్తున్నాను. చాలు కదా. అన్నం ఉడికిందా లేదా చూడాలంటే అన్నం అంతా తినాలమ్మా. అవసరం లేదుగా. వీళ్ళిద్దరు పాలిటిక్స్కి పనికిరారు. సార్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే సినిమాల నుంచి ఆయన రాజకీయాల్లోకి వచ్చారని చెప్పి అనుకోవచ్చు. అంటే వీళ్ళిద్దరి పేర్లు ఇప్పుడు వచ్చాయి కాబట్టి. మరి లోకేష్ గారి విషయానికి వస్తే అంత అనుభవజ్ఞులైన చంద్రబాబు గారిని చూస్తూ పెరిగారు కదా సార్. అంటే రాజకీయ వారసత్వం, నందమూరి తారక రామారావు గారి వారసత్వం. రాజకీయ వారసత్వం లేదు, పాడు లేదు, పచ్చిబద్దలు లేదు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కంటే పబ్లిక్లో చరిష్మా ఉంది. నిలుపుగా నిదానంగా మాట్లాడతాడు. కష్ట సుఖాలు ఏంటో తెలుసు అతనికి. ఇండివిజువల్గా సినీ ఫీల్డ్లో ఎదిగాడు. ఎవరు సహాయం లేకపోయినప్పటికీ చంద్రబాబు నాయుడు పాతాళానికి తొక్కేయాలని చూసినా కానీ నిలబడ్డాడు. లోకేష్ బాబుకి ఆ సీన్ లేదు. ఇప్పటికి కూడాను చంద్రబాబు నాయుడు లాంటి 40 years ఇండస్ట్రీ కూడాను రామారావు గారి పేరు చెప్పుకుందాం బతకలేడుగా. ఈ 4 టీవీ ఛానల్స్ అనేటువంటి వాళ్ళు క్రేన్లు పెట్టి లేపితే కానీ చంద్రబాబు నాయుడు ఒడ్డున పడ్డవు. అంతంత మాత్రం. ఇంక లోకేష్ బాబు అంటే ఇంక తీసేయి అసలు ఆల్టుగెదర్. ఆయన ఇంగ్లీష్ మాట్లాడితే జనాలకు అర్థం కాదు. తెలుగు మాట్లాడాడంటే బూతులు వచ్చినా వస్తాయి, అంటే విపరీత అర్థాలు వస్తాయి. హిందీ వచ్చో రాదో నాకైతే తెలియదు. గవర్నమెంట్ పాలసీస్ ఏమన్నా తెలుసా అంటే తెలియదు ఆయనకి. జియో అండం రాక జియో జియో అన్నాడమ్మా. ఇంకేం చెప్తాను చెప్పు. జియో అనగానే మనకి అంబానీ వాళ్ళు గుర్తుకొస్తారు. సరే ఏదో పాపం మనిషి కొంచెం లావుగా ఉంటాడు, నత్తి ఉంది, సంగతి సమాచారం, ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాడు, తెలుగు రాదు అని చెప్పి అనుకోవచ్చు. అలాంటప్పుడు ఏం చేయాలంటే 1-4 సార్లు ప్రాక్టీస్ చేయాలి. అది కూడా చేయడాను. 38 లక్షల రూపాయలు తిండి తిన్నాడంట ఆయన. ఏం చెప్తాను చెప్పు. ఎయిర్పోర్ట్లో కూర్చొని కూడా కేజీలు జీడిపప్పులు తినేవాడట. పాపం అక్కడ డిపార్ట్మెంట్లో ఉండేవాడు. ఊరు నాయన అసలు ఈ బిల్స్ అన్నీ ఎట్ట కట్టాలరా బాబు, ఏ అకౌంట్ రాయాలని చెప్పి జుట్టు పీక్కునేవాడు అండి పాపం వాళ్ళు. నాకు బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు కొంతమంది చెప్పేవాడు అనమాట. మనం ఏదో ఉప్మాలో ఉన్నా ఏదో 4-5 జీడిపప్పులు వేసుకుంటాము, లేదంటే ఏదైనా ఒక 10 జీడిపప్పులు వేసుకొని తింటాం. కానీ మరి ఎయిర్పోర్ట్లో కాఫీ తాగుతా కూడా నువ్వు కిలో జీడిపప్పు తింటే ఎట్టమా? మరి గవర్నమెంట్ పెడుతుంది కదా అని అదే పనికి తింటే ఎట్ట?
సరే వదిలేదు, పిల్లోడమ్మా పాపం వదిలేయింది. అంత చెడు సీరియస్గా పట్టించుకోవాల్సిన పని లేదు. వాళ్ళు గెలిచేది లేదు, ఏమీ లేదు, వాడు పచ్చి బదులు ఏమి ఉండదు. పొత్తులు అంటారు, అది కుదిరేది లేదు, సచ్చేది లేదు. ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు. ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు అంటారా? మరి ఎక్కడ తెలుస్తుందమ్మా, అది తెలిసిపోయింది కదా. నిన్న మొన్న 2 రోజులు వ్యవహారం తేరిపోలా మరి. అందుకంటే ఏం కావాలి? చంద్రబాబు నాయుడు గారి దిక్కుమాలిన తెలివితేటలను, చాణక్యమును ఏమైనాను ఆయన ఏం చేస్తాడంటే ఒక్కొక్కళ్ళని 2, 4, 6, 8, 10 సీట్లు అనౌన్స్ చేసుకుంటూ పోతాడు. ఈ పవన్ కళ్యాణ్ ఏమంటాడంటే పొత్తు ధర్మము, వాళ్ళు చేసినట్టు నేను చేస్తే వాళ్ళకి నాకు తేడా ఏముంది, నేను చాలా విశాల హృదయంతో ఆలోచిస్తున్నాను అంటాడు. ఈయన విశాల హృదయం తగలబడా, ఈయన ఆలోచించే లోపల ఆయన మొత్తం 175 అనౌన్స్ చేస్తాడు. ఈయనకేం మిగులుతాయి? చేతికి చెప్పు వస్తుంది. ఏ నియోజకవర్గాల్లో అయితే గ్యారంటీగా గెలవనుకుంటారో చివరికి ఆ నియోజకవర్గాలు మాత్రం వదిలిపెట్టి మిగిలిన చంద్రబాబు నాయుడు అలాట్ చేసుకొని హాయిగా కూర్చుంటాడు. ఆ మిగిలిన నియోజకవర్గాలు పవన్ కళ్యాణ్ తీసుకొని ఏం చేసుకుంటాడు చెప్పు? అవి కూడా ఏముంటాయి అనుకున్నావు? ఏదో బీసీలకి ఎస్టీలకి రిజర్వ్ చేసి ఉంటాయి. గ్యారంటీగా మనం గెలవమనుకున్న నియోజకవర్గాలు చివరికి పవన్ కళ్యాణ్కి ఇస్తారు. ఏం చేసుకుంటాడు ఆయన వాటిని? చివరికి పవన్ కళ్యాణ్కి జరగబోయేటువంటిది ఏంటంటే జీరోనే, అంతే. ఆయన ఏదో చాలా పెద్ద పెద్ద మాటలు చెప్తాడు కానీ పొత్తు ధర్మము నేను పాటించాను, ఆయన పాటించలేదు, పెద్దవాళ్ళు అన్న తర్వాత ఒక మాట అన్నా కానీ మనం పడాలి, సంగతి సమాచారం అని చెప్తాడు. కానీ మరి అంత చేటు నీతులు చెప్పేవాడు ఆయన 2 అనౌన్స్ చేస్తే నువ్వు 2 అనౌన్స్ ఎందుకు చేసావు? నువ్వు చేయకూడదుగా. మరి వాళ్ళిద్దరి మధ్య పొత్తు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన దాకా కూడా ఉంటుందా లేదా అనేది ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్. అయినా పవన్ కళ్యాణ్ నీకు ఎందుకు అవన్నీ నాకు అర్థం కాదు. 10 కాలాల పాటు రాజకీయాల్లో ఉండాలి అని నీకు ఉందా లేదా డిసైడ్ చేసుకో. నీకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. ఇండిపెండెంట్గా 40 స్థానాల్లోనూ 50 స్థానాల్లోనూ పోటీ చేయి. మీ అన్నగారు తిరుపతిలో పోటీ చేసి గెలిచారుగా, పోటీ చేయి. సామాజిక వర్గం అనేదాన్ని తీసుకురావాక 40, 50 స్థానాల్లో నువ్వు పోటీ చేయి. 5, 6 గెలిచారనుకో మంచిదే. లాస్ట్ టైం 6% వచ్చిందిగా నీకు. 24లో ఒక 4, 5 గెలిచారు. రేపు మళ్ళీ 29, ఆ నెంబర్ ఇంకో 4 పెరిగింది, నీకే లాభము. 34, ఇంకో 10 సీట్లు పెరుగుతాయి, లాభము. జీవితంలో నేను ముఖ్యమంత్రిని కావాలి అనేటువంటిది నీ ఆబ్జెక్టివ్ ఒకటే ఒక ప్రధానమైన గోల్ కనుక అయితే ఇది మంచి అవకాశం పవన్ కళ్యాణ్. ఇండిపెండెంట్గా కనుక మొదలు పెట్టాడు అంటే ఏదో ఒక రోజు గ్యారంటీగా అవుతాడు. దానికి బెస్ట్ క్లాసికల్ ఎగ్జాంపుల్ బీజేపీ వాళ్ళే. 25-30 సంవత్సరాల కింద 2 ఉన్నారండి బీజేపీ వాళ్ళు, ఇప్పుడు 303కి వచ్చారా లేదా? పవన్ కళ్యాణ్ విజ్ఞతకు వదిలేద్దాం. కాంగ్రెస్ నుంచి విభేదించి బయటకు వచ్చినండి మమతా బెనర్జీ 3వసారి ముఖ్యమంత్రి అయిందా లేదా? కేజ్రీవాల్ కొత్తగా పార్టీ పెట్టి 2 సార్లు గెలిచి 2 రాష్ట్రాల్లో కూడా ఉన్నాడా లేడా? ఎన్సీపీ శరద్ పవార్ కంటే పవన్ కళ్యాణ్ ఏమైనా తెలియగలడా? ఆయన లేడా? అట్లా విభేదించినటువంటి వాళ్ళు సక్సెస్ అయినటువంటి వాళ్ళు లేరా? ఉన్నారు కదా. వాళ్ళని ఆదర్శంగా తీసుకో. ఎంతసేపటికి చిగవేరా అంటావేంది? ఆ చిగవేరా సంగతి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళకి ఎంతమందికి తెలుస్తుంది? ఎవడోడు కోరికిసుగా చిగవేర అంటే ఏది దిగవాలంటారు. నెల్సన్ మండేలా పేరుని గురించి చెప్తాడు. నెల్సన్ మండేలాతోటి చిగవేరాతోటి వాళ్ళందరితో నీకెందుకు? ఇండిపెండెంట్గా పోటీ చెయ్యి, పొత్తులు పెట్టుకోకు. ఎక్కడెక్కడ పోటీ చేయాలంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో నీకు ప్రాబల్యం ఉంది కాబట్టి పోనీ సామాజిక వర్గాన్ని కూడా తోడు చేసుకో నువ్వు అనుకో. సామాజిక వర్గం బేసిస్గా గెలిచినటువంటి వాడు పాలిటిక్స్లో ఎప్పుడు ఎక్కువ రోజులు ఉండరు. ఎవరు చేయరు కూడా, అది ఫూలిష్ థింగ్. అది అన్ని ప్లేసెస్లో పోటీ చేయి, 50 కాన్స్టిట్యున్సీస్లో పోటీ చేయి, 5 గెలిచావు అనుకో, అలా ప్రయాణం సాగించు, నీ ఆబ్జెక్ట్ నెరవేరుతుంది. పొత్తులు అన్నామనేసి అంటే నువ్వు ఎప్పుడు అలాగే ఉంటావు, అంతే. అందులో చంద్రబాబు నాయుడు ఎలాంటి మనిషి అనుకున్నావు? అవసరానికి ఉపయోగించుకుంటాడు, అవసరం దీని మీద తొక్కేస్తాడు. ఆ సంగతి పవన్ కళ్యాణ్కి ఇంకా తెలిసినట్టు లేదు. బీజేపీ వాళ్ళకి బాగా తెలుసు ఆ సంగతి. అందుకని చెప్పి బీజేపీ వాళ్ళు ఏంటంటే టీడీపీతో పొత్తు అనేసి అంటే చలో యారో మై బౌద్ధ దేకాయ అంటారు, అంతే. పట్టించుకోరు. చంద్రబాబు నాయుడు గతి లేకపోయి కాంగ్రెస్ వాళ్ళు కాళ్ళు గడ్డాలు పట్టుకున్నాడు. ఎవడన్నా చేస్తాడా మా పని? కాంగ్రెస్ తోటి విభేదించి కదా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు, ఆయనే వెనుపోడు పొడిచి పార్టీ తీసేసుకుంటుంది. పోనీ ఇప్పటికైనా కానీ అదే పద్ధతిలో నిలబడ్డామంటే నిలబడవు. ఆయన అధికారం కోసం అని చెప్పి చంద్రబాబు నాయుడు ఏమైనా చేస్తాడమ్మా. అది రంగా హత్య విషయం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి మీద కోడికత్తి కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఎన్టీఆర్ గారి వెన్నుపోటు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆయన కావాల్సింది ఏంది? ఆయన అధికారంలో ఉండాలి, ఆయన కొడుకు సీఎం కావాలి, అంతే.
ప్రజలకి ఈ సంగతి తెలియదు అనుకుంటున్నాం ఏంది బాగా తెలుసు అందుకనే 23